హలో ఫ్రెండ్స్, మన ఛానల్కి ఏదో ప్రాబ్లం అయింది. వీడియోస్ అస్సలు మానిటైజ్ అవ్వట్లేదు ఫ్రెండ్స్. లాంగ్ వీడియోస్ కూడా ప్రాసెస్ అవ్వట్లేదు. ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యేంత వరకు చిన్న వీడియోసే పెడదాం అనుకుంటున్నాం. అండ్ రేపటి నుంచి 1 వరకే అప్లోడ్ చేస్తాం ఫ్రెండ్స్. ఎప్పుడైనా వీడియో రాకపోతే పోస్ట్ పెడతాం. మరి కారణం సబ్స్క్రైబర్స్ తక్కువ ఉండడమో ఏంటో అస్సలు అర్థం అవ్వట్లేదు. చాలా బాధగా ఉంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, కావిగువ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం మన ఛానల్లోని వీడియోస్ని లైక్ చేయండి. కామెంట్ సెక్షన్లో వీడియోస్ పైన మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మన వీడియోస్ని హైప్ చేయండి ఫ్రెండ్స్. మీ అందరి కోసం పల్లె మొగుడు వద్దు పట్నం మగాడు మూతు పార్ట్ 21ని తీసుకొచ్చేసాము. లెట్స్ వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ. ఇవాళ చిక్కుడుకాయ కూర సూపర్ ఉంది అదనా. అది నేను చేయలేరా? నువ్వు చేయలేవా? అమ్మ వేసిందా? కాదు, మేఘన వాళ్ళ అమ్మ చేసింది. వాళ్ళ ఇంట్లో చెట్టు దెంపుకొచ్చిందట. మంచిగా ఉంది కదా? సూపర్ ఉంది. ధీరజ్ గాని కూడా మస్తు నచ్చింది. చాక్లెట్ తీసుకోవదనా? వద్దు కానీ అవునరా, ఏంటిది వదినా? ఆ రమేష్ ఎటుపోయిండో తెలుసారా? ఏడ తాగకుండా చచ్చిండో. మేఘన వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చిండ్రు కదా, ఇక వానికి తాగే ఛాన్స్ దొరకది. అందుకే ఎటో పోయి ఉంటాడు. అంటే జాబ్ మీద పోలేడన్నట్ట. అస్సలు పోయి ఉంటాడు. ఆయన గురించి మీకు ఇవన్నీ ఎట్లా తెలిసినారా? కనబడుతున్నాయి అన్నీ. ఫస్ట్ నా కల్లారు ఎప్పుడు చూసినా అంటే అమ్మ ఆ మేఘనకి చీర కొనుక్కరమ్మన్నది పక్కూరికి పోయి. అప్పుడు పోయేటప్పుడు కనబడ్డాడు కళ్ళు షాప్ ముందట. కూసవదినా? ఇక వాడు చేసే చేష్టలకు, వాడు మాట్లాడిన మాటలకు తుక్కు తుక్కు దానిండట ధీరజ్. ఆ ధీరజ్ మళ్ళీ అక్కడికి ఎందుకు పోయిండ్రా? నువ్వు లేవా అప్పుడు? ఒక్కడే ఎందుకు పోయిండు? అక్కడ కాదు వదినా, వాడిని అన్నింది వాళ్ళ ఇంటి ముందటనే. ఇంటి ముందట్నా? రాత్రి వాళ్ళ ఇంటి ముందట తాగి పడి పిస పిస వాగుడట. నువ్వు లేవారా అప్పుడు? నేను లేను, నేను వండుకున్నా. ఏ రాత్రి వచ్చిండో ఏమాడు. మరి ధీరజ్ అక్కడికి ఎందుకు వెళ్ళండ్రా? ధీరజ్ కూడా తొందరనే పడుకుంటాడు కదా. మన అమ్మగారు చిన్న అమ్మగారా, మా అలవేలమ్మగారు అత్తమ్మేం చేసింది? ఏందో పాల గ్లాసో ఏందోనట వానికి ఇచ్చిందట. తీసుకుపోయా మేఘనకి ఇమ్మని. అన్ని పిస పిస పనులు చెప్తాంది వానికి. వాడు ఎంత కోటీశ్వరుడు, ఇట్లాంటి పనులు చెప్తారు ఎవరన్నా? అమ్మకి ఏడా పని లేదు. పాల గ్లాసా? మేఘనకు ధీరజ్ ఇచ్చిండా? ఏమైంది వదినా? ఏం లేదురా, అప్పుడు చూసిండా ధీరజ్ అయితే రమేష్ని. ఆ, అప్పుడే ఆడు రోడ్డు మీద కనబడ్డాడట. కింద మీద వాడుకుంటూ వస్తున్నాడట. మేఘనని ఇష్టం ఉన్నట్టు తిట్టుడట. ఇక వీని కోపం వచ్చి తన్నిండట. వాడేమనలే మరి? వానికి అసలు సోయి ఉంటే కదా గలీజ్గాడు. మేఘనకి చెప్దామని పోయేసరికి ఇక ఆమె ఏడుస్తూనే ఉన్నదట. వీడే ఇక తీసుకుపోయి అన్న అలా వారేసి వచ్చిండు. ఛీ, పైకి చూస్తే ఎంత నాటకాలు ఆడతాడరా, ఎంత మంచోళ్ళ లెక్క మాట్లాడతాడు. రాత్రిపూట ఎవరు చూడరు కదా అన్ని. రోజు రాత్రి ఇదే పాట. ఫుల్లుగా దాగుడు అచ్చుడు సోయిలేక వాడుండు. అవునా? పాపం మేఘన. రోజు రాత్రి ఫుల్గా తాగొస్తున్నాడా? మరి 3 రాత్రులు ఇప్పుడు అసలు లేనే లేడు. భార్య మీద ప్రేమ ఉండి 3 రాత్రులు జరుగుంటే అసలు ఇలా విడిచిపెట్టి వెళ్ళిపోతాడా? అస్సలు వెళ్ళాడు. మేఘన కూడా ఎప్పుడు భయపడుతూనే కనిపించింది నాకు. భర్తతో ఇష్టంగా ఉన్నట్టే లేదు. ఏదో తేడా అనిపిస్తుంది నాకు. అయినా ధీరజ్ పాల గ్లాస్ ఇవ్వడం ఏంటి? అత్తమ్మకి ఎక్కడ పని లేదు. ఆ పిల్లని అసలే ముద్దుగా రెడీ చేసినప్పుడు వాడు సోయి లేకుండా వాడున్నాడంటే వీళ్ళిద్దరేమన్నా. ఛీ, ఎందుకు ఇట్లా పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తున్నా నేను? ఆడపిల్లలకు లేనిపోని అంట పెట్టద్దు. ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే క్షమించు దేవుడా. అసలు ఏం జరిగిందో ఏమో, నేనే అన్ని ఎందుకు ఊహించుకుంటున్నాను. వదినా తీసుకో వదినా, స్వీట్ లాంటి ఇష్టం కదా నీకు. ఇది మంచిగా ఉంటుంది చాక్లెట్. ఇంత పెద్ద చాక్లెట్ ఉండనీరా. ఆ ధీరజీ అంటే కదా, మళ్ళీ అయిపోతాయని ఏమనుకుంటాడు? ఏమనోడేనే, ఆడేమనుకుంటాడు? 2 రోజులకోసారి తెచ్చుకుంటా పెడతాడు. ఎవరికి అమ్మవారా నువ్వు? అది అమ్మేటి కాదు వదినా, వాడు తెచ్చుకున్నాడు ధీరజ్ గాడు. అయినా మన ఊర్లో గింత కాస్ట్లీ చాక్లెట్లు ఎవడు అమ్ముతాడు, ఎవడు కొంటాడు? పాపం సామాన్లకు మేఘననే తిరుగుతుందా రైగా? వాళ్ళ నాన్న వస్తున్నాడా? ఇక మేఘనే వచ్చింది మరి, అలా నాన్న రాలే. ఆడు లేడు కదా రమేష్. ఆడి బొందా, ఆడున్నా ఒకటే లేకున్నా ఒకటే. రోజు ప్రొద్దున వస్తుంది, పాల ప్యాకెట్ పట్టుకొని పోతుంది. 10 రూపాయల పాల ప్యాకెట్ల ఇద్దరు కలిసి షాయలు 2 పూటలు ఎట్లా తాగుతారో, పెరుగు ఎట్లా చేసుకుంటారో.
ఏం తింటాందో ఏమో ఆ పిల్ల. సామాన్లు తెప్పించుకుంటాడా రాడు రమేష్? వాని పొందా, వాడింతవరకు ఏం కొనలే. నెలకొకసారి అరకిలో పప్పు కొంటాడు గంతే. మరీ ఇక పప్పులు లేకుండా ఎట్లుంటారా? పక్కూరు నుంచి గిట్ట తీసుకొచ్చుకుంటాడేమో సామాన్లు. నాకు తెలియదా వదిన వాని గురించి. మన ఊర్లోకి ఎవరు రావాలన్నా ఎవరు పోవాలన్నా మన షాప్ ముందు నుంచే పోవాలి. అన్ని ఇంతవరకు గిన్నెలను చూస్తానా ఇంతవరకు సామాన్లు పట్టుకపోగా చూడలే నేను. మరేం తింటారా? ఆడేం తిని మునుగుతాడో కానీ పాప మా పిల్లకి ఏం పెడతాడో ఏమో. ఖాతా కదరా? ఖాతా పెట్టిండా నీ షాప్లో? ఆవు అని బోంద కాత. ఒకసారి చూపిరా ఆయన ఖాతా పుస్తకం. ఏమేమి తీసుకున్నాడో చూద్దాం. చెప్తున్నా కదా వదినే, ఏముండయన్లా. నిన్ననే ఖాతా కొట్టేసి పైసలు కట్టేసిండు. కట్టి 10 రూపాయల పాల ప్యాకెట్లు 15 రోజులు తీసుకున్నాడు. 150 రూపాయలు ఇవ్వడానికి కూడా చచ్చుడు. అలా 4 రోజులు పాలు వలిగినాయట అని కట్టేసి మరీ ఇచ్చిండు పైసలు. అంత వేస్ట్ కాడాడు. ఇప్పుడు ఖాతా ఏం లేదా? లేదు, చూయించన్న పుస్తకం. 10 రూపాయల పాల ప్యాకెట్ తప్పితే ఏముండదు దానికి. మరి ధీరజ్ సామాన్లు తెచ్చిచ్చిండని చెప్పింది మేఘన వాళ్ళమ్మ. వాడు 10 రూపాయల పాల ప్యాకెట్ తప్పితే ఏది కొనడా? మరి అన్నీ సామాన్లు, బియ్యపు సంచి అన్నది, 3-4 పాల ప్యాకెట్లు అన్నది, ఇవన్నీ ఎవరిస్తున్నారు వాళ్ళకి? ధీరజ్ తీసుకొచ్చి ఇచ్చిండంటే ధీరజే కొనిస్తున్నాడా? ధీరజ్ ఏమన్నా పని చేస్తాడారా? పాప నాకు హెల్ప్ చేస్తా అంటాడు కానీ నేనేం చెప్పా. ఏంది వదనే, వాళ్ళ ఇల్లుని చూస్తే నువ్వు పరేషాన్ అవుతావు. నీ కాలు కింద పెట్టనియరు, గంతమంది పనోళ్ళు ఉంటారు. బయటకు వస్తే వాళ్ళు 2 డ్రైవర్లు వస్తారు ఏడు పోదాం సార్ అని. అని కార్లు కథలు షాక్ అవుతావు. చూస్తే అట్లున్నాడు కానీ వామ్మో. ఇక నీకు షాప్ పెట్టించిండంటేనే అర్థమైంది. కానీ సామాన్లు మోసుడు ఇట్లాంటివి ఏమన్నా చెప్తావారా? ఏసి చెప్తే నాకు పాపం తలుగుతుంది వదనే. ఇవాళ తీసుకుపోయిందా మరి పాల ప్యాకెట్ 10 రూపాయలది? తీసుకుపోయింది. మరి 3 ఉన్నారు కదరా, 10 రూపాయలది ఎట్లా చాలుతుంది? వాళ్ళ అమ్మా నాన్న కూడా ఉండే. అందుకే ఇక పెద్ద 2 ఇచ్చిన. నువ్వు ఇచ్చినావా? ఆ రమేష్కి తెలుస్తుంది ఇట్టడా? అంటే ఇక పైసలు ఖాతా ఏం రాయలే. ఇక పోనీ పాపమని అట్లా ఇచ్చిన. గదేంద్ర, అమ్మకు తెలిస్తే ఊరుకుంటుందా? అట్లా ఫ్రీగా ఇచ్చేస్తావా అందరికీ? ఆడు ధీరజ్ గాడు ఏమన్నాడు, ఇక షాపు ఆడబెట్టిచ్చిండు. ఆడు ఏమన్నప్పుడు ఇవ్వకపోతే ఎట్లుంటుంది కదనే. పాపం ఇక రోజు 10 రూపాయలే పట్టుకపోతుంది కదా అని ఇవాళ ఏమన్నాడు వాళ్ళ అమ్మ నాన్న వచ్చిండని. సరేరా, నేను పోతున్నా. చాక్లెట్ అమ్మకి చూయించకు. చూసిందనుకో మొత్తం వచ్చి ఖాళీ ఎత్తది. పెద్ద చాక్లెట్ అంటే కథం ఆగనే ఆగదు ఇక. ఇది తీసుకోరా. అన్న వచ్చినప్పుడు ఎప్పుడన్నా అన్నతోటి పంపు. అన్నే కూర్చున్నది ముందట, చూస్తుంది పటు. ఏ నుంచి తెచ్చినావు ఏంది అని ఏవో అరాలు తీస్తుంది. పంపితే అన్నతోటి పంపు, లేకపోతే వద్దు. నాకంత తినబుద్ధి ఏమైతలేదు. ఈ పిల్ల ఎటుపోయింది మరి? ఇంట్లో లేదు, షాప్ దగ్గర లేదు. తనకి తెలిసిన వాళ్ళు ఇంకెవరున్నారు? ధీరు, ఇది నా మీకు ఐ లవ్ యూ మీకు. ఆ పాల గ్లాసు ధీరదిచ్చుడైంది. ఆయనతో నేను చేసిన పనికి ఏమన్నా తప్పు కాలేదు కదా? తెలిసి తప్పు నేనే చేసినా. మాలతి, మాలతి, ఆగో గీ టైంలో వచ్చినవేంది? అనిత, ఏ అనిత, లేవానే ఇంట్లో? ఇప్పుడే ఇక బీడీలు ఇచ్చొచ్చిన. చాయ్ తాగినవానే? తాగలే. ఇంటికొస్తుండు. వద్దద్దు, ఇంకో మేఘన వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో పాలు బాగున్నాయట, పెడతా అని చెప్పింది. కొంచెం అయినాక వస్తా అని చెప్పిన. ఎటు బీరిపోతానవే, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు కానీ గా మేఘన వాళ్ళ ఇంట్లో అంటే గా రమేష్ అవే వాళ్ళ ఇంట్లో పాలు బగ్గున్నాయా? భార్యను పెంచుకుంటా అంటే ఏంది? ఆ పిసినారోడి ఇంట్లో పాలు ఉండడేంది? ఓ వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చిండ్రు కదా, వాళ్ళ గిట్ట తెచ్చిండ్రా? వాళ్ళ గిట్ట బార్లు ఉన్నాయి కావచ్చు. తెలిసి ఈయనకి ఎట్లా ఇచ్చిండ్రో ఏమో వాళ్ళు. వాళ్ళకు తెలుసో లేదో మరి. నమ్మించి మోసం చేస్తాడటనే. అంటే ఆడైతే మంచిగానే ఉంటాడు కదా ఇంకా పెళ్ళంతోటి. మంచిగానే ఉంటాడు. మాయ మాటలు చెప్పి పెళ్ళిళ్ళు చేసుకొని తీసుకొచ్చుకుంటాడట. ఇద్దరికి వయసు బాగా తేడా అన్నావు కానీ. అవునే, మస్తు తేడా. 14-15 ఏళ్ళు. అమ్మో,
భయం అవుతుంది కదా. ఎందుకే? ఇట్లా పెళ్ళిళ్ళు చేసుకుంటానట, మాయ మాటలు చెప్పి నాకు ఆ వాస్తులున్నాయి ఈ వాస్తులున్నాయని. ఇక మేము దుబాయ్కి పోతాం, దుబాయ్లో ఉద్యోగం వచ్చిందని చెప్తానట. చెప్పి ఆయనత చేసుకున్న దాన్ని ఆడ అమ్మెత్తానట. అవునా? నీకెవరు చెప్పిండ్రే? ఓ గట్ల మస్తు జరుగుతానే కాదే, నిన్ననే టీవీలో చూసిన న్యూస్. వీళ్ళిద్దరు మంచిగానే ఉన్నారే? మంచిగున్నా ఏం చేసినా ఓ వారం 10 రోజులు మంచి ఎంజాయ్ చేస్తారట పెళ్ళాన్ని పట్టుకొని. ఇక కథ మోసు తీరినాక పోయి అమ్మెత్తానట. ఈ రమేష్ అందుకే మేఘన దగ్గరికి పోలేడా ఇంకా? ఆ పిల్లని ముట్టకుండా ఏం చేయకుండా కూడా ఉంటారట. ఇట్లాంటి కన్నపిల్లల్ని ఇత్త పాపం ఇంకెక్కువ రేట్ వస్తుందట వాళ్ళకు. అందుకే వాళ్ళని ముట్టకుండా చేయకుండా అమ్మకత్తారట. ఏం చెప్తున్నావే నువ్వు? నాకు భయం అవుతుంది. భయం ఎందుకే, మన అందరం లేమా? ఆడిగిట్ట దుబాయ్ ఇట్ట పోతా ఏమన్నా అంటే గిట్ట అని చంపాలి. ఆడు అసలే తాగుబోతు ముండ కొడుకు, పిసినారోడు. పైసా కోసం వాడు ఏదైనా చేస్తాడు. అవునే, నిన్నొకటి అడుగుతానే. ఏంటిదే? నీకు అన్నీ తెలుసు కానీ ఏవో తెలుసు, తెలిసినాయి నీకు చెప్తా. గోలి గురించి తెలుసావే? పెళ్ళైన కొత్తలా భార్య భర్తలు మంచిగా కలిసి ఉండడానికి ఆయుర్వేద గోలి ఇస్తారు చూడే ఒకటి, నీకు తెలుసా? తెలుసు, ఎందుకు తెలియదు? అది ఇంత పాలలో కలుపుకొని తాగితే ఇబ్బంది లేకుండా అవుతుంది. గట్ల ఫీలింగ్స్ ఎక్కువ వస్తాయి అన్నట్టు. ఎందుకే నీకు కావనేంది? కాదు పిచ్చిదాన, నువ్వు వేసుకున్నావావే అవి? నేను వేసుకున్నా కాబట్టి నాకు తెలుసు వాటి గురించి. ఎందుకు వేసుకున్నావే? ఓ నేను అప్పుడు చిన్నపిల్లనే అయితే ఆవిడ ఎట్లున్నాడో చూసినావు కదా, అప్పుడు కూడా గింతే ఇంత బొర్ర వేసుకొని. మనకి చూస్తే ఏమన్నా ఉంటుందా? ఎవరిచ్చిండ్రే మరి? మా అక్క వాటికి వచ్చింది. అది మనం ఎవరిని పెళ్లి చేసుకున్నామో వాళ్ళ చేతులతోటి ఇస్తేనే తాగన్నట్టునే. అర్థం కాలే. ఇప్పుడు నాకు ఎవరిచ్చిండు అనుకుంటాను? మా అమ్మని లేచి పాలలా కలిపించి మా ఆయనకి ఇచ్చింది. మా ఆయన ఇచ్చిండు నాకు. అంటే మీ ఆయన తాగిచ్చిండా? తాగిస్తాడు. తాగిచ్చుడు అవసరం లేదు, వాళ్ళ చేతితోటి ఇస్తే మన కాళ్ళ మీదనే మోజు కలుగుతుంది అన్నట్టు. ఎవరిస్తే వాళ్ళ మీద కలుగుతుందా? అట్లయితే ఎట్లనే? ఇప్పుడు మనకెవరన్నా పాలు ఇచ్చిండ్రు అనుకో తాగమని, అలా కల్పిస్తే ఎట్లుంటుంది? మరేమనుకుంటాను, గంత డేంజర్ అవి. అందుకే బయట అమ్మరేడా. ఇట్లా పెళ్ళి అయిందని తెలిస్తే తెలిసిన వాళ్ళ కోసమే తయారు చేసి ఇస్తారు. అంత డేంజర్ అవే అవి? అంటే ఇప్పుడు ఒకళ్ళ దగ్గర తాగి మళ్ళీ ఇంకొకరిస్తే తాగితే? ఇక నువ్వు ఎన్నిసార్లు తాగినా వేస్టే. ఫస్ట్ ఎవరు ఇచ్చిండ్రో వాళ్ళ మీద మోజు కలిగినాక వాళ్ళ చుట్టే తిరుగుతుంది మనసు అంతా. ఇట్లాంటి మందులు కూడా ఉంటాయానే? గవన్నీ మూఢనమ్మకాలు. మూఢనమ్మకాలేంది? నేనే తాగినా అని చెప్తాను కదా. అని చూస్తే నాకు అక్కే అత్తుండే. దాగిన కాడ నుంచి కథం. దాన్ని చూస్తే ఆగానే ఆగదు నాకు. ఇక ఇప్పటికి పెళ్ళై గిన్నేళ్ళు అవుతుంది? 17 18 18 ఏళ్ళు అవుతుంది. ఇంకా అని చుట్టే తిరుగుతా. ఆడేమో ఊరెంబడ తిరుగుతాడు. నువ్వు కూడా ఇస్తే అయిపోతుండే కదనే మీ ఆయనకు. అది ఆడోళ్ళకే పని చేస్తుంది, మగోళ్ళకి కాదు. అయినా నీకెందుకే? మీ సారు నువ్వు ఇద్దరు మంచిగానే ఉంటారు కదా. మంచిగానే ఉంటాం. నువ్వు చెప్పింది నమ్మబుద్ధి అవుతలేదా నాకు? నమ్మకపోతే మీ అత్తని అడుగు, చెప్తుంది. మా అత్తకు తెలుసా దాని గురించి? తెలుస్తుంది ఖచ్చితంగా. నూరోళ్ళందరికీ తెలుసు. గడలేడా మూలికలు తయారు చేస్తాడు ఇవిడు, గాయననే చేసిస్తాడు. మీ అత్త వాళ్ళ అత్తని అడుగు, ఆమె కూడా చెప్తుంది. ఎందుకు ఇట్లా జరిగింది అంటే అసలు మేఘనని అడిగితే చెప్తుంది. పిచ్చెక్కుతుంది నాకు. ఈ మేఘన ఎటు పోయింది? ఏమైందే? ఏం లేదే. అగో గోళీ కావనంటే చెప్పే పిత్త ముఖం చిన్న ఉచ్చుకుంటివి. నీ గోలి పాడుగాను. ఆ రెండు సాయ పెట్టుకత్తా, బత్తాలకే నొచ్చి పాడైతుంది. నువ్వు తాగే నాకు వద్దు. బిస్కెట్లు తినేవాగు. బిస్కెట్లు అద్దేమద్దు, నేను పోవాలి, మళ్ళీ ఆమె ఫీల్ అవుతుంది. ఏందో ఆలోచించుతుంది. మూలికలు తయారు చేసి షాపు గిట్ట పెడతావేందే? ఏందో ఇది. పంపది అరవింద్తోటి కొట్లాడిందే ఏంది ఇది? చెప్పది. ఏమన్నా ఉంటే నేను మాట్లాడిస్తా కదా మా ఆయనతోటి. వాళ్ళ అత్తతోటి మాట్లాడినా ఏం కాదు. మంచిగానే ఉంటాడు గా అరవిందు. గాయనతోటి ఏం ప్రాబ్లం లేదు. ఇలా అత్త తిట్టిందో మరి ఏమైందో.